నా పేరు పద్మ. నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. భారతి వాళ్ళ ఇల్లు నేను క్లాస్కొచ్చే దారిలోనే ఉంది. సరిగ్గా నేను బస్సు దిగి వచ్చే సమయానికి రోజు నవ్వుముఖంతో చంకన చిన్న తమ్ముడితో ఎదురయ్యేది. స్కూల్లో చదువుకుంటున్న పిల్లే. కిటికీ దగ్గర నుంచొని సాయంత్రం నా క్లాసులో జరిగేదంతా చూస్తుండేది. ఒక్కోసారి గుమ్మంలోకొచ్చి కూర్చునేది. ఇంతలో తల్లి పిలుపుకి పరిగెత్తి వెళ్ళిపోయేది. భారతి పెద్ద తమ్ముడు ప్రైవేట్ స్కూల్లో చదువుతాడని, హోంవర్క్ స్కూల్లో చేయించేస్తారని తెలిసింది. తనతో చదివే పిల్లలు చెబుతుండేవారు, క్లాసులో ప్రతిభకి మంచి మార్కులొస్తాయి టీచర్. ఎప్పుడూ చదివినట్టే ఉండదు. మన క్లాస్కి వస్తానంటది. కాని ఆమెకి ఇంట్లో బోల్డు పని. వాళ్ల మామ్మ భలే గయ్యాళిది. ప్రతిభని చదువు మానిపించమంటదట. పుస్తకం తీస్తే గోల గోల చేస్తుందట. పిల్లలు చెప్పే కబుర్లతో నాకు ప్రతిభ గురించి ఆసక్తి ఉండేది. చదువుకునే వాతావరణం లేని ఆ ఇంట్లో తను ఎలా చదువుకుంటోందో, అంత బాగా మార్కులు ఎలా తెచ్చుకుంటోందో. నిజమైన ప్రతిభ పేరుకు తగినట్టు. ఒకరోజు ఇంటి వరండాలో ప్రతిభ వాళ్ల మామ్మతో గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతోంది. పక్కనే ప్రతిభ చిన్న తమ్ముడు చేతిలో కాగితం ముక్కలతో నిశ్శబ్దంగా ఆడుతున్నాడు. నన్ను చూస్తూనే ప్రతిభ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సిగ్గుతో అవమానంతో. మామ్మ అరుస్తోంది, ఇయ్యేలే మీ నాన్నతో చెప్పి నీ బడి మాన్పిస్తా. ఏదో పెద్ద చదువు చదివేస్తందని ఈవిడిగారు చంటిపిల్లోడు పుస్తకాలు తీశాడని వాడి మీద కలబడి లాక్కుంటాంది. విషయం అర్థమైంది. క్లాసులో ప్రతిభ స్నేహితురాళ్లు కూడా గుసగుసలాడుకోవడం గమనించాను. ఆ తర్వాత 2 రోజులు ప్రతిభ బడికి రాలేదని పిల్లలు చెప్పారు. తామెవరైనా ఇంటికి వెళ్ళినా వాళ్ల మామ్మ ఆమెతో మాట్లాడనివ్వట్లేదని, ఇంట్లోంచి బయటకే రానివ్వట్లేదని చెప్పారు. అసలు ఆ పిల్లని మళ్లీ బడికి పంపుతారా లేదా అన్న సందేహం పట్టుకుంది. రోజు ఇంటి ముందు ఆ ముసలామె కనిపిస్తూనే ఉంది. ప్రతిభ తల్లితో మాట్లాడితే కాని నా క్లాస్ అయ్యే సమయానికి కూడా వచ్చినట్టు కనిపించేది కాదు. ఒకరోజు ప్రతిభ తండ్రి వాళ్ల ఇంటి వసారాలో కనిపించాడు. ప్రతిభ స్కూల్కి వెళ్లట్లేదట అన్నాను ఉపోద్ఘాతంగా. ఏమిటన్నట్టు చూశాడు. బాగా చదివే పిల్ల. క్లాసులు పోతే మళ్ళీ అవన్నీ ఒక్కసారి చదువుకోవాలంటే కష్టం. తనని రోజూ బడికి పంపండి అన్నాను. వెళ్ళొద్దులేండి, ఇప్పుడు ఆళ్ల అత్తకి బాలేదని సాయానికెళ్ళింది అన్నాడు. ఇంతలో ముసలామె లోపల్నుంచి వచ్చి చెప్పింది, ఇప్పుడా పిల్ల చదువుకొని ఉద్యోగానికెళ్ళక్కర్లేదులే, ఎట్టాగూ వచ్చేయేడు పెళ్లిసేసి పంపేదే. ఆమెతో మాట్లాడ్డం వృధా అనిపించింది. దాదాపు 10 రోజులు గడిచిపోయినట్టుంది. అనుకోకుండా ఒకరోజు సాయంత్రం క్లాసులో పిల్లలు చెప్పారు, ప్రతిభ చేతులు కాలాయని, ఆస్పత్రిలో ఉందని. ఏమైంది? నా ప్రశ్నకి పిల్లలెవరూ జవాబు చెప్పలేకపోయారు. మర్నాడు గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్తే ఎక్కువ శ్రమ పడకుండానే ప్రతిభ ఉన్నచోటు కనుక్కున్నాను. ఆమె తల్లి తలమీద చేతులు పెట్టుకుని కూతురు పక్కనే కూర్చుంది. ప్రతిభ చేతులు రెండింటికి కట్టుగట్టారు. ఆమె ముఖంలో నీరసంతో పాటు నొప్పి తాలూకు బాధ ఉంది. నన్ను గమనించి సంతోషంగా తల్లికి చెప్పింది. ప్రతిభ తల్లిని దగ్గరగా చూడటం అదే మొదటిసారి. 30 ఏళ్లుంటాయేమో. లేచి నన్ను స్టూలు మీద కూర్చోమని చెప్పింది. ఎలా కాల్చుకున్నావు చేతులు అడిగాను. ప్రతిభ తల్లికెళ్ళి చూసింది మాట్లాడకుండా. ఈ పిల్ల నాకు పుట్టకపోతే బావుండేది టీచర్ గారు. మా బతుకులన్నీ రోడ్డు మీద పడేస్తోంది మా అత్త. ఈ పిల్ల చేతులు ఎట్టా కాల్చుకుందని కదూ అడిగారు. అది కాల్చుకోలేదు. నా అత్త దాని చేతుల మీద అట్లపుళ్లతో కాల్చి వాతలు పెట్టింది. ఎందుకో తెలుసా? గొంతు వృద్ధమైన వాక్యం పూర్తి చేయలేకపోయింది. నా చిన్న కొడుకు తినే మరమరాల కోసం ఈ పిల్ల వాటా అడిగింది. స్కూల్ నుంచి వచ్చిన పిల్ల నేను వచ్చే వరకు ఆకలితో ఉండాల్సిందే. ఎప్పుడైనా 4 రూపాయలుంటే ఇచ్చి ఏదైనా కొనుక్కు తిందామంటే నా దగ్గర ఎప్పుడుంటాయిలే. అంతా ఉత్తిమాట. అసహాయంగా ఆమె కన్నీళ్లు తుడుచుకుంటుంటే చూడలేక ముఖం తిప్పుకున్నాను. ప్రతిభ దిగులుగా తల్లివైపే చూస్తోంది. నేను వచ్చింది వీళ్లని ఏడిపించేందుకా? ఇలా వచ్చి పొరపాటు చేశానా అన్న సంశయంలో లేవబోయాను. కూర్చోలే టీచర్ గారు, నాకు చెప్పుకునేందుకెవరున్నారు? కాస్త వినిపెట్టు. మగపిల్లలంటే నా అత్తకి లెక్క. ఆమెకి 3 కొడుకులున్నారు. ఒక కూతురు కూడా ఉందిలే. మొన్న తన కూతురికి జ్వరం వచ్చిందంటే 12 ఏళ్ల నా కూతుర్ని సాయానికంపింది. పోని తను వెళ్ళొచ్చుగా అంటే కూతురింటికి నేనెట్టబోతా అంటది. పండగలికి మాత్రం కూతురు అల్లుడు పిలిచేరని
సంబరంగా వెళ్లి బహుమతులు తెచ్చుకుంటది. అక్కడికెళ్లి చాకరీ చేసేందుకు ఒళ్ళు వంగుద్దా? అదీకాక ఇక్కడ నాకు నా పిల్లలకి కాపలా. ఒక క్షణం ఆగి మళ్లీ చెబుతోంది. మా నాన్నకి మేం ముగ్గురం ఆడపిల్లలం. మమ్మల్ని బంగారంలా పెంచారాళ్ళు. కాని మా పెళ్లిళ్ల కోసం ఆయన పడ్డ బాధ నాకు తెలుసు. మా అత్త నా పెళ్లికి ముందే మా నాన్నతో ఖాయంగా తేల్చుకుంది. వాళ్ళు పెద్దోళ్లైపోయాక మా మీద ఆధారపడి బతక్కూడదని చెప్పింది. వాళ్ళు మాత్రం ఆడపిల్ల ఇంటికి ఎందుకొస్తారు టీచర్ గారు? మన పెద్దోళ్ళు చెప్పారంట గదా, ఆడపిల్ల సొమ్ము అమ్మా బాబు తినకూడదని. మరి మగపిల్లలు లేనోళ్ళు ముసలోళ్లైనాక ఎట్టా బతకాలంట? అది ఎవరైనా చెప్పారా టీచర్ గారు? 10 చదువుతుంటే ఆపించి పెళ్లి చేశారు. నా పెళ్ళై 15 ఏళ్లయింది. నా అత్తిల్లు ఇప్పటికొచ్చి మా అమ్మోళ్ళు చూడలేదు. నేను బతికే బతుకు చూడలేదు. మొదటి కాన్పుకెళ్లాను, అంతే. ప్రతిభ పుట్టింది. నా అత్త, నీ పుట్టింట్లో అందరూ ఆడోళ్లే, రెండో కాన్పుకెళ్తే మళ్ళీ ఆడపిల్లని ఎత్తుకొస్తావా అని పంపలేదు. ఈ మగపిల్లల పిచ్చేంటో నాకు అర్థం కాదు టీచర్ గారు. ఈ తేడాలెందుకు? ఆమె ఆడదేగా, ఈ పిల్లను ఇంట్లో బతకనీదు. పిల్లకి తిండి సరిగా పెట్టదు. ఏం వండినా ముందు కొడుక్కి మనవలకి పెట్టేస్తది. పచ్చడో చారో ఈ పిల్లకి. పొద్దున్నేళ్తే చీకటి పడ్డాకొస్తా. ఏ పూట సరైన తిండి ఉండదు. ఈ పిల్ల ఎక్కడా బయటపడదు. కాని ఎప్పుడన్నా రాత్రి నా దగ్గర పడుకొని మా అత్తకి వినపడకుండా అడుగుతుంది, అమ్మా, కోడిగుడ్డ కూర నాకు పెట్టమని మా అమ్మకి చెప్పవే అని. సంపాదించి తెచ్చేది నేనైనా ఆమె దగ్గర డబ్బులు అడుక్కోవాలా? పిల్లకి ఒక రిబ్బన్ ముక్క తెద్దామన్నా, తినేందుకేమన్నా తెద్దామన్నా ఎప్పుడూ కరువే. మొన్న జెండా పండకి తెల్ల రిబ్బన్లు కావాలని ఏడ్చింది. కొననివ్వలే నా అత్త. మా ఆయన తల్లి ముందు నోరెత్తడు. అందుకే టీచర్ గారు, నాకు ఆడపిల్లల్ని చూస్తా ఉంటే విసుగు పుడుతుంది. మనసులో ఉన్నదంతా చెప్పుకున్నాక ఆమె ముఖం తెరిపిగా అనిపించింది. సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇది మీ కుటుంబం. పెరిగే వయసులో పిల్లకి సరైన పోషణ జరగడం లేదని తెలిసి ఎందుకు ఊరుకుంటున్నారు? మీ కూతురు విషయంలో మీరు మాట్లాడకపోతే ఎలా? మీ ఆయన మాట్లాడకపోవడం కూడా తప్పే. పిల్లలందర్నీ సమంగా చూడమని ఆయన తల్లికి చెప్పాలి. తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ కూడా అమ్మాయికి ఇంత అనాదరణ జరుగుతోంది. ఇంట్లో మగపిల్లల్ని ఒక రకంగా పెంచుతూ ఆడపిల్లని తక్కువగా చూస్తే ఆ పిల్లలకి తమ అక్క చెల్లి పట్ల తేలిక భావాన్ని నేర్పించినట్టు కదూ. ఇదే సరైనదని వాళ్ళు అనుకోరా? నా ప్రశ్నకి ఆమె చటుక్కున తలెత్తింది. తన మౌనం, తన భర్త మౌనం, తన తరాన్ని ఇదే మూసలో తయారు చేస్తుందన్న విషయం స్ఫురించింది. మీరు సరిగ్గా చెప్పారు టీచర్ గారు. నేను మా ఆయన ఇన్నేళ్లు పొరపాటు చేశాం. ఇంకా అలా జరగదులే. నా కూతుర్నింకా ఇంట్లో తక్కువగా చూస్తే ఊరుకోను. ఇన్నేళ్లు నా అత్త నోటికి భయపడి నోరెత్తలేదు. కాని ఇలా పిల్ల చేతులు కాల్చేసి తిండి పెట్టక మార్చేసి కంటి ఎదురుగా హింస పెడుతుంటే ఇంకా ఊర్కునేది లేదు. అమ్మా అయ్యా బతుకుండి ఈ పిల్ల ఇట్టాంటి బతుకు బతుకుతుందంటే నాకే సిగ్గుగా ఉంది. నా కొడుకులకి ముందుగా అక్కని ప్రేమగా చూసుకోవటం నేర్పాలి అంది ఆమె పట్టుదలగా. ప్రతిభని త్వరగా తగ్గించుకుని క్లాసులకు రమ్మని చెబుతూ లేచాను. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.